ఓ తమ్ముడు మన చర్చికి వచ్చే తమ్ముడు, జస్ట్ 17 సంవత్సరాల కుర్రోడు, 15 సంవత్సరాల కుర్రోడు, జస్ట్ పాలిటెక్నిక్ అయింది. హైదరాబాద్లో చిన్న ఉద్యోగం, 13,000 రూపాయలు ఉద్యోగం. సుందర్ నగర్లో పాత ఫెయిత్ దగ్గర ఉన్నప్పుడు ఆ తమ్ముడు వచ్చాడు. ప్రార్థన చేయించుకొని, అన్నయ్య నేను ఏ రోజుకైనా హైదరాబాదులో సొంత వర్క్షాప్ పెట్టాలి. నేను ఇప్పుడు పనివాడిగా బ్రతుకుతున్నాను. అక్కడ నా చేతి కింద అనేక మంది పనివాళ్ళు ఉండాలి. నేను అనేకులకు జీవనోపాధిని కల్పించాలన్నా, దేవుడు అలా నన్ను ఆశీర్వదించినట్టు ప్రార్థన చేయండి అన్న అన్నాడు. ఆ చిన్న బిడ్డ ఆ మాటలు అంటున్నప్పుడు నా హృదయం ఉప్పొంగిందండి. హృదయం ఉప్పొంగింది. మనోడు కాస్త ఓవర్గా మాట్లాడుతున్నట్టున్నాడే, బడాయి మాట్లాడుతున్నాడే, స్థాయికి మించిన మనస్సులో కూడా ఆలోచన రాలేదు. ప్రభువుడు చెప్తున్నాను, ఇది జరిగి సుమారుగా 15 సంవత్సరాల క్రితం, కొంచెం అటు ఇటుగా ఇంకా చెప్పాలంటే 16 సంవత్సరాల క్రితం. 16 సంవత్సరాల క్రితం 17 సంవత్సరాల ఒక చిన్న బిడ్డ పాలిటెక్నిక్ చదువుకొని చిన్న ఉద్యోగం చేస్తూ హైదరాబాద్లో నేను సొంత కంపెనీ పెట్టాలన్నా, అనేకులకు జీవనోపాధి కల్పించాలన్నా, ఏ రోజుకైనా నీ హృదయ వాంఛ దేవుడు తప్పకుండా తీరుస్తాడు తమ్ముడు. ఎప్పుడు దర్శనం ఉన్నతంగా ఉండాలి. నీ గోల్, నీ లక్ష్యం ఉన్నతంగా ఉండాలి. గమనించండి. నేను అన్నా, ఏ రోజుకైనా దేవుడు ఆశ తీరుస్తాడు. ఇంజనీరింగ్ పూర్తయింది, ఎంటెక్ పూర్తయింది. ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో నెలకొచ్చి 2 లక్షల రూపాయలు సంపాదించే స్థితిమంతుడిగా దేవుడు, కొంచెం అటు ఇటుగా 2 లక్షల రూపాయలు సంపాదించే స్థితిమంతుడిగా దేవుడు ఆ బిడ్డను ఆశీర్వదించాడు. ఒక 4 నెలల క్రితం నా దగ్గరికి వచ్చి, అన్నా నా 18వ ఏట మీ దగ్గరికి వచ్చి సొంత కంపెనీ పెట్టాలనుకుంటున్నాను కదా. అవును తమ్ముడు, అప్పుడు అన్నావు. అది 16 సంవత్సరాల క్రితం తమ్ముడు. నేను చేస్తున్న ఉద్యోగానికి రిజైన్ చేస్తున్నానన్నా, మీరు ప్రార్థన చేస్తే రేపటి నుంచి నేను కంపెనీ స్టార్ట్ చేయాలని ఆశపడుతున్నాను, ప్రార్థన చేయండి అన్నాడు. స్టార్ట్ చేశాడు. జస్ట్ ఒక 3 days బ్యాక్, అన్నా పలానా ఫారిన్ నుంచి నాకు ఒక ఆర్డర్ వచ్చిందన్నా, ఇన్ని సంవత్సరాల ప్రార్థనకు దేవుడిచ్చిన ప్రతిఫలం అన్నా. బిడ్డలారా, జీవితంలో ఎప్పుడు ఉన్నతమైన కలలు కనండి. నేను ఒక ఉన్నత స్థానంలో ఉండాలి, కలగనండి. భూమి మీద ఉన్నత స్థానంలో ఉన్నట్లు మాత్రమే కాదు,